బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సీఎం జగన్ అల్లూరు జిల్లా చింతపల్లిలో అయితే జగన్ పర్యటించబోతున్నారు. అలాగే 4,34,188 మంది విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేయబోతున్నారు. 620 కోట్ల వ్యయంతో విద్యార్థులకైతే ట్యాబ్లను పంపిణీ చేయబోతున్నారు. నేడు అల్లూరు జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ పర్యటించబోతున్నారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీకి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. అలాగే 4,34,185 మంది విద్యార్థులకు 620 కోట్ల వ్యయంతో కూడుకున్నటువంటి ట్యాబ్లను అయితే పంపిణీ చేయబోతున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. నేడు అల్లూరు జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ పర్యటించబోతున్నారు. నేడు అల్లూరు జిల్లా చింతలపల్లిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఏపీలో 10 రోజుల పాటు జరగనున్న ట్యాబ్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మందికి ట్యాబ్లు పంపిణీ చేయనున్నారు. విద్యార్థులకు 620 కోట్ల వ్యయంతో కూడుకున్నటువంటి ఉచితంగా బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో కూడుకున్నటువంటి ట్యాబ్లను పంపిణీ చేస్తారు. ఇక ఈ కార్యక్రమానికి చింతలపల్లిలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరు అల్లూరు జిల్లా చింతలపల్లిలో అయితే పర్యటించబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజు చింతపల్లిలో పర్యటిస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా అందులో తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది. అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, అలాగే ఐటీడీఓ పీఓ అభిషేక్, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుంది. సభ జరిగేది డిగ్రీ కళాశాల మైదానంలోని, దానికి తగ్గట్టుగా అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి ఈ 9:50 గంటల విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో చింతపల్లికి సమీపంలో ఉన్నటువంటి చౌడుపల్లి వద్ద సిద్ధం చేసిన హెలిప్యాడ్ కు 10:30 గంటల కల్లా అక్కడ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చింతపల్లి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే ప్రాంతంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను కూడా సందర్శిస్తారని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ఇంకా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ కూడా చేస్తారు అక్కడే. అక్కడి నుంచి డిగ్రీ కళాశాల మైదానంలోనే భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ఈ సభ ముగిసిన అనంతరం చౌడుపల్లి హెలికాప్టర్ కు చేరుకొని మళ్ళీ అక్కడి నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారని సమాచారం. అయితే ఈ మధ్యలో ఒక అరగంట సేపు స్థానిక నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం విషయానికి వస్తే మాత్రం దేశానికే దిక్సూచిగా ఉన్నటువంటి రాష్ట్రంలోని డిజిటల్ విద్యా విధానాన్ని తీర్చిదిద్ది స్థితిమంతుల పిల్లలకు కూడా ధీటుగా పేదంటి పిల్లలకు డిజిటల్ విద్యా అవకాశాలు కల్పిస్తూ వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి జగన్ ఒక ఉద్దేశం. ఇందులో భాగంగానే ఈ రోజు 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ఈ ట్యాబులు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 రోజుల పాటు ఈ ట్యాబుల పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. ప్రభుత్వ పాఠశాలలో మరియు ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వారు 4,34,185 మంది విద్యార్థులకు 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేస్తారు. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో లాంఛనంగా ఈ రోజు ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మొత్తం ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమై 10 రోజుల పాటు జరుగుతుందని చెప్పి అధికారులు తెలియజేశారు. దాదాపు 17,500కు పైగా మార్కెట్ విలువ గల యొక్క ట్యాబ్ ను 15,500 విలువ గల బైజూస్ కంటెంట్ ను కలిపి 8వ తరగతి విద్యార్థులకు అందిస్తుంటే దీని ద్వారా 33,000 రూపాయలు లబ్ధి పొందే అవకాశం ఉంది విద్యార్థులు. అదేవిధంగా ఈ 8వ తరగతి మాత్రమే కాదు 9, 10, 11, 12 తరగతులు కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క ట్యాబులను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ట్యాబుల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇలా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి కూడా లోడ్ చేసి ఆల్రెడీ ఇప్పటికే అప్లికేషన్స్ ఉన్నాయి.
పిల్లలు సులభంగా విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు వీలుగాని ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క ట్యాబుల పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి జగన్ ఇదివరకే చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈరోజు చింతపల్లిలో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కాబోతుంది. అక్కడి నుంచి 10 రోజుల పాటు మొత్తం రాష్ట్రంలోని విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క ట్యాబుల పంపిణీ అయితే మాత్రం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.